నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాతో సదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ. భక్తులకు నమస్కారం. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తూ ఉన్నాం. ఆలయ మాడా వీధుల్లో భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఎండవేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చల్వ పందిళ్ళు, చల్వ సున్నము, కార్పెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నేలపై నీళ్లతో ఎప్పటికప్పుడు పిచికారీ చేయడం జరుగుతుంది. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 1 నుండి జూన్ 5వ తేదీ వరకు హనుమంతుని జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆకర్షకంగా ఎక్కడైతే హనుమంతుని జన్మ స్థలము అక్కడ జాపాలి తీర్థము, నాదనిరాజన సభా ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్ 2వ తేదీ ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుంది. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇది 4వ సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొదటి 3 సంవత్సరాలు అత్యంత అద్భుతంగా ఈ సుందరకాండ అఖండ పారాయణం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సుందరకాండ అఖండ పారాయణం చేయటానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, హనుమంతుల వారు మహేంద్రగిరి పర్వతం నుంచి లంకకు వెళ్ళి సీతమ్మ వారి జాడ తెలుసుకొని మరలా వెనక్కు తిరిగి వచ్చి శ్రీరామచంద్రునికి సీతమ్మ వారి విశేషాలను చెప్పడానికి 18 గంటలు పట్టింది అని కాలమానం ప్రకారం మనకు తెలుస్తోంది. అదేవిధంగా మొదటి శ్లోకం నుంచి సుందరకాండలో చివరి శ్లోకం వరకు అఖండంగా పారాయణం చేస్తే ఎగ్జాక్ట్గా 18 గంటలు పడుతుంది. అందుకోసం ఆంజనేయ స్వామి వారి ప్రయాణం ఎంతైతే టైం తీసుకుంటుందో సుందరకాండ శ్లోకాలను అఖండంగా పారాయణం చేస్తే అంతే టైం తీసుకుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా జూన్ 2వ తేదీ ఈ కార్యక్రమంలో పాల్గొని హనుమంతుల వారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ, ఈ సంవత్సరం విద్యాసంస్థల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. దాదాపు 98% ఉత్తీర్ణ శాతం ఉంది. దీనికి సంబంధించి జేఈఓ, డిఈఓ, ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా అభినందనలు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బర్డ్ ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను పోయిన వారము రాష్ట్ర గవర్నరు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు సందర్శించారు. బర్డ్లో నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందిస్తున్న చికిత్స, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల గవర్నర్ గారు అభినందనలు చేయటం జరిగింది. ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో 1 సంవత్సరంలో 14 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే లేదా ప్రపంచంలోనే ఒక మంచి ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఏ ఆసుపత్రిలో కూడా 1 సంవత్సరంలో 14 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగినటువంటి సందర్భం ఏది లేదు. చాలా చక్కగా ఇక్కడ హార్ట్ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 2500కు పైగా ఇప్పటికి చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్స్, ఓపెన్ హార్ట్ సర్జరీస్, తర్వాత హార్ట్ ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా గోవిందకోటిని రాసిన బెంగుళూరుకు చెందిన కుమారి కీర్తన. ఈ అమ్మాయి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. 10,01,116 సార్లు గోవిందకాటి రాసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించడం జరిగింది. ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి స్వామివారి దర్శనం చేయించడం జరిగింది. ఈ నెల మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, మే 22న తిరుమల నారాయణగిరి ఉద్యానంలో
మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 21 నుంచి మే 23వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మే 22న ఉదయం 7:45 నుంచి అమ్మవారి బంగారు రథోత్సవం కూడా జరుగుతుంది. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో పత్ర పుష్ప యాగము మే 23వ తేదీన జరుగుతుంది. మే 23న శ్రీ తాళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను తాళపాక తిరుపతిలో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాలు మే 27 నుంచి 29 వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మే 28 సాయంత్రం 6 గంటల నుంచి స్వామి అమ్మవార్లు బంగారు రథంపై వివరించి భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు భక్తులు సలహాలు సూచనలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్ నంద్యాల నుండి ఈశ్వర్ గారు. నమస్కారం ఈశ్వర్ గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేష్ సార్. ఓం నమో వెంకటేష్ సార్. యాక్చువల్గా నేను అవగాహన కోసం శ్రీవారి సేవ గురించి సార్. యాక్చువల్గా శ్రీవారి సేవలో యాక్చువల్గా 60 years వర్క్ అని పెట్టారు కదా, అది 60 years నుంచి 60 నుంచి ఒక 64 years ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అని ఒకటి సార్. రెండోది ఏంటంటే 2 months నుంచి శ్రీవారి సేవ బుక్ చేసుకున్నప్పుడల్లా అది తగలడం లేదు. అండ్ మొన్న బుక్ చేసుకునేటప్పుడు ఇన్సఫిషియంట్ కోటా అని వచ్చింది సార్, జస్ట్ బుక్ అవుతారనే టైంకి. సో ఆ వెబ్ పోర్టల్ కూడా అది సరిగ్గా ఒక ½ an hour అన్న బాగా పనిచేస్తే బాగుంటుంది ఆ రెండే సార్. యాక్చువల్గా సార్ ఈశ్వర్ గారు మీ సమస్యను మీ సలహాను నోట్ చేసుకోవడం జరిగింది. పిఆర్ఓ ఇక్కడే ఉన్నాడు, మీ నంబర్ కూడా నోట్ చేసుకున్నాడు, మీతో మాట్లాడి ఈ 2 విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. సార్ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి. నమస్కారం నాగేశ్వరరావు గారు. హలో, ఓం నమో వెంకటేశ అండి. నమో వెంకటేశ, చెప్పండి సార్. నేను శ్రీవారి సేవకుడిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీతో 3వసారి నాకు మాట్లాడి భాగ్యాన్ని ఏడుకొండవాడు కల్పించాడు. వెరీ వెరీ గుడ్ అండి, చాలా చాలా ధన్యవాదాలండి మీకు. చాలా సంతోషం, చెప్పండి. ఏం లేదండి, మా అక్కయ్య గారికి 70 సంవత్సరాల వయసు అండి. ఆవిడ గోవిందగౌడ పుస్తకాలు 2 పుస్తకాలు రాశారు. వెరీ గుడ్. ఆవిడకి విఐపి దర్శనం కల్పిస్తారా? కల్పిస్తామండి, మీరు తీసుకొని రండి. గోవింద కోటి మాకు అందించండి. ఎప్పుడు రావాలండి? ఎప్పుడైనా రండి. అక్కడ పేష్కార్ ఆఫీస్లో మీరు గోవింద కోటి రాసినటువంటి గోవింద కోటిని మీరు అందజేస్తే మీకు అకామిడేషన్ తర్వాత దర్శనం 2 చేయించడం జరుగుతుంది. సార్ హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమో వెంకటేశయ్య. నమో వెంకటేశ సార్. మొన్న అది లక్కీ డీప్ లో శుక్రవార సేవ వచ్చింది సార్ మాకు. ఓకే. మా చెల్లె వాళ్ళకైతే అది పేమెంట్ ఎంత మేము ట్రై చేసినా పేమెంట్ కాలేదు సార్. అది అయితే 22 రోజు మార్నింగ్ మేము కాల్ చేశాము. చేస్తే ఎప్పుడో చేయంగా ఎప్పుడో కలిసిన తర్వాత వాళ్ళు ఏదో వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నారు. ఆ పద్ధతిలో కట్ అయిపోయిందండి. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేయంగా 12 గంటలకు ఎప్పుడు కలిసింది. అది అప్పటికే మీకు టైం అయిపోయిందని చెప్పారు. దాన్ని ఏమన్నా మాకు. శ్రీనివాస్ గారు, ఇక్కడ జిఎం ఐటీ ఉన్నాడు, ఇక్కడే నోట్ చేస్తున్నారు మీ నంబరు. తర్వాత డిప్యూటీ టెంపుల్ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా సుప్రభాత సేవ ఇవ్వడం జరుగుతుందండి. సార్ హైదరాబాద్ నుండి సూర్య గారు. నమస్కారం సూర్య గారు. ఓం నమో వెంకటేశ. నమో వెంకటేశ. మాకు ఈ నెల 20వ తారీఖుకి దర్శనం ఉందండి. అయితే రూమ్స్ దొరకలేదండి మాకు. ఓకే, చెప్పండి. రూమ్స్ దొరకలేదు. అయితే దాన్ని ఇప్పుడు మార్నింగ్. సూర్య గారు, అకామిడేషన్ చాలా తక్కువగా ఉంటుందని నేను పలుమార్లు చెప్పిన విషయం భక్తులందరికీ తెలిసింది. తిరుమలలో 7,000 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. భక్తుల సంఖ్య ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దాదాపు 80,000 నుంచి 1,00,000 దాకా భక్తులు వస్తున్నారు. తిరుమలలో అకామిడేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో అడ్వాన్స్ రిజర్వేషన్ ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుని రిజర్వేషన్ కూడా అకామిడేషన్ కూడా పొందవచ్చు. ఒక ఆప్షన్ ఏంటంటే తిరుమలకు వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు అలాట్ అయ్యే వరకు మీరు ఎక్కడన్నా సేద తీరండి. లేదంటే తిరుపతిలో కూడా అకామిడేషన్ ఉంది, అక్కడ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సార్ నెల్లూరు నుండి దయాకర్ గారు. నమస్కారం దయాకర్ గారు. నమస్తే. నమో వెంకటేశయ్య. నమో వెంకటేశ.
సార్ మీరు వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు కానీ అన్ని కానీ చాలా బాగుంది సార్. చాలా ధన్యవాదాలండి. కానీ ఈ పేపర్లలో అంతా కూడా అనవసరమైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ విషయం మీరు చెప్పినందుకు చాలా సంతోషం అండి. చాలా చూసాం కదా, నేను ఎన్నోసార్లు ఇచ్చాను. నేను కనీసం 2 months ఒకసారి వస్తూనే ఉంటే రేపు 10వ తారీఖు కూడా నేను దర్శనం ఉంది నాకు. జస్ట్ ఓన్లీ కాల్ చేశాను సార్, మీరు చాలా అప్రిషియేట్ చేయడానికి తప్ప ఇంకోటి ఏం లేదు. చాలా సంతోషం దయాకర్ గారు. మీరు పేపర్లో చూస్తుంటారు కదా, ఈ అనవసరమైన అబద్ధాలని రాస్తూ ఉంటారు ఈ మధ్య. మరి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మరీ అబద్ధాలు రాస్తూ ఉన్నారు. ఇది ఈ అబద్ధాలు రాసే వాళ్ళకు మీరు చెప్పిన విషయం ఒక చెంపదెబ్బగా భావిస్తూ భగవంతుడే మీతో మాట్లాడించాలని చెప్పేసి నేను భావిస్తూ మీకు ధన్యవాదాలు. సార్ కాకినాడ నుండి ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఓ నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్ ఇప్పుడు ఈ మహాభారతం కవిత్రయం రచించిన మహాభారతం మనకు టీటీడీ వాళ్ళు ప్రింట్ చేసి విక్రయించేవాళ్ళు. అవును. ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసినా ప్రింటే లేదు, అసలు స్టాక్ లేదంటున్నారు. కరెక్టేనా సార్? లేదండి, మరి ప్రింట్ చేస్తున్నామండి. ఒకవేళ కనుక ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటే మరలా మేము ప్రింట్ చేస్తాము. ప్రింట్ చేసి భక్తులకు అందించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీ నంబర్ కూడా తీసుకొని మా పబ్లికేషన్ ఆఫీసర్ ఉన్నారండి, ఆయన మీతో మాట్లాడతాడు. మాట్లాడి ఒకవేళ మా దగ్గర స్టాక్ ఉంటే మాత్రం మీకు పంపించడం జరుగుతుంది, లేదంటే మళ్ళీ రీప్రింటింగ్ చేస్తామండి. సార్ బొబ్బిలి నుండి మురళి గారు. నమస్కారం మురళి గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు మన డొనేషన్ స్కీమ్ లో డోనర్స్ ట్రస్ట్ స్కీమ్ లో సింగిల్ డోనార్ లైఫ్ అని పెట్టారు. అవును. జాయింట్ డోనార్ అని 20 years అని పెట్టారు సార్. 20 years. దానికి ప్రివిలేజెస్ కోసం అని ఫస్ట్ ఒక సింగిల్ డోనార్ ప్రైమ్ డోనార్ లాగిన్ అయితేనే అవుతుందండి. అందుకని రెండో వారికి కూడా ఫెసిలిటీ కల్పించాలని కోరుతున్నామండి. మురళి గారు, మీరు చెప్పిన విషయాన్ని నేను నోట్ చేసుకుంటాను. దీన్ని రిస్ట్రిక్షన్ ఎందుకు చేశామంటే ఈ మెయిన్ డోనారు ఉన్నాడా లేడా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం కదండి. అందువల్ల మెయిన్ డోనారు లాగిన్ ఇవ్వడం జరుగుతుంది ఆయనకు మాత్రమే. రెండవది మెయిన్ డోనార్ వచ్చినప్పుడు మాత్రమే ఆయనతో పాటు మిగతా 5 మంది ఎవరైనా తీసుకురావచ్చు. ఒక 15 days ముందు ఏ 5 names అయినా ఏ 5 names అయినా మీరు రాసుకోవచ్చు. కాబట్టి మెయిన్ డోనార్ లేకపోతే ఈ డోనార్ ప్రివిలేజెసే మీకు ఉండవు. కాబట్టి మెయిన్ డోనార్ మ్యాండేటరీ అండి. ఆయన్నే అప్లోడ్ చేసుకోవాలి నేమ్స్. ఆయన వస్తేనే ఇక్కడ ప్రివిలేజెస్ అందించడం జరుగుతుంది. లేకపోతే మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మెయిన్ డోనార్ ఈజ్ మ్యాండేటరీ అండి. సార్ శ్రీనివాస్ గారు వరంగల్ నుండి. నమస్కారం శ్రీనివాస్ గారు. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. వరంగల్ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నా అండి. చెప్పండి సార్. ఇప్పుడు సీనియర్ సిటిజన్ దర్శనం చాలా బాగుందండి. అది మాకు చాలా ధన్యవాదాలు అండి, చాలా సంతోషం. అక్కడ పోయిన సదుపాయాలు కానీ అక్కడ అంతా బాగుంది. తర్వాత ఈ దర్శనానికి వెళ్లే ముందు కూడా చాలా స్లోగా తీసుకెళ్తున్నారు. కానీ ఆ వెండి వాకిలి పోయిన తర్వాత ఒకటేసారి పబ్లిక్ ను గుంపుగా పంపేసరికి ఒక్కోసారి అసలే ఓల్డేజ్ వాళ్ళు కదా, గుంపు పంపించడం వల్ల మొన్న ఒకసారి చాలా ట్రబుల్ అయింది అక్కడ. అసలే వెళ్లే వాళ్ళు ఓల్డేజ్ వాళ్ళు, మన వాలంటీర్స్ కూడా ఉంటారు, సేవకులు. అయితే ఒక్కటేసారి పంపేసరికి ఆ గర్భగుడిలోకి పోయేసరికి టైట్ అయింది. అది వచ్చి అక్కడ కూడా నిదానంగా పంపే ఏర్పాటు. మీ సలహాను నేను సాధారణంగా స్వీకరిస్తున్నాం. వెండివాకిల నుంచి లోపలికి పోయేటప్పుడు కొద్దిగా రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మేము సింగిల్ లైన్లోనే పంపిస్తున్నాము. మీరు ఎప్పుడు వచ్చారో మరి నాకైతే ఐడియా లేదు. ఈ మధ్య మేము దాన్ని చేంజ్ చేశాము. మహాద్వారం నుంచి వెండివాకిల వరకు, వెండివాకిల నుంచి బంగారు వాకిలకి కూడా సింగిల్ లైన్ మేము మెయింటైన్ చేస్తున్నాము. మరొకసారి నేను డిప్యూటీ టెంపుల్కు తర్వాత స్టాఫ్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా మంచిగా దర్శనం చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం. సార్ ఆదోని నుండి ఎల్లప్ప గారు. నమస్కారం ఎల్లప్ప గారు. నమస్తే. నమస్తే స్వామి. నమస్తే, చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర స్వామి. నమో వెంకటేశ్వర. ఏం లేదు స్వామి, నేను నా సీనియర్ సిటిజన్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను స్వామి ఈ నెల మే 14వ తేదీ.
కాకపోతే ఆ రోజు పోలింగ్ తేదీ ఉంది కాబట్టి రాలేకపోతున్నాం స్వామి. ఓకే, ఏమైనా కన్సిడర్ ఏం చేస్తాను స్వామి ఇదే నెల ఏదైనా వేరే డేట్లో? ఎల్లప్ప గారు, ఇది అసాధ్యము. ఎందుకంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని ఉంటారు. మళ్ళీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తప్ప మీకు అవకాశం దొరకదు. కాబట్టి మళ్ళీ మేము రిలీజ్ చేసినప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ హైదరాబాద్ నుండి పురుషోత్తం గారు. నమస్కారం పురుషోత్తం గారు. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నా పేరు చెక్కా పురుషోత్తం, హైదరాబాద్ అండి. నా వయసు 77 సంవత్సరాలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కరోనా టైంలో మీరు ఏర్పాటు చేసిన ఈ మహాభారతం, అదే భగవద్గీత, రామాయణం ఇవన్నీ కూడా నేను చాలా రెగ్యులర్ గా చూస్తున్నాం. మా వయసుకి చాలా చాలా అదృష్టం ఉంది. ఒక సీరియల్ చూసినట్టు నెక్స్ట్ ఏం వస్తుందా అని చూస్తున్నాం మేము ఉండేది. చెప్పండి సార్. చాలా సంతోషం. మా కార్యక్రమాలు ఎస్వీబీసీలో చాలా చక్కగా. ఒక చిన్న విషయం అండి, చెప్పండి. ఎందుకంటేనండి ఈ వయసులో మేము ఎప్పుడైనా పెరుమాళ్ళని సేవించుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉన్నది. ఒక చిన్న ఏదైనా సహాయం చేయగలిగితే చెప్పండి. ఇప్పుడు మీరు 1 lakh డొనేషన్ పెట్టారు కదండి. అవును. అది మాలాంటి సీనియర్ సిటిజన్స్ కి ఏమైనా అందులో అది లోపల వరకు వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఇస్తారా ఈ 75 దాటిన వాడికి? సరే పురుషోత్తం గారు, మీకు ఖచ్చితంగా మా డిప్యూటీ టెంపుల్ ఫోన్ చేసి మాట్లాడతారు. మాట్లాడి మీకు దర్శనానికి రావడం కష్టంగా ఉంది కాబట్టి మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటువంటి ఏదైనా అవకాశం ఉంటే చూస్తామండి. డిప్యూటీ టెంపుల్ మీ ఫోన్లో మాట్లాడతారు మీతో. సార్ హైదరాబాద్ నుండి మహేష్ గారు. నమస్కారం మహేష్ గారు. సార్ చెప్పండి. చెప్పండి సార్. సార్ ఇది మనం తిరుపతికి ఎప్పుడు వచ్చినా అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఎప్పుడున్నా ఫుల్ ఉందని చూపిస్తున్నారు. అది ఎప్పుడు వచ్చినా తిరుపతిలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. ఆ ప్రాబ్లం ఒకటి క్లియర్ చేయాలి సార్. అదే పురుషోత్తం గారు, సారీ మహేష్ గారు, ఆల్రెడీ ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పడం జరిగింది. తిరుమలలో అకామిడేషన్ చాలా లిమిటెడ్గా ఉంటుంది అనే విషయం మీకు తెలుసు కదా. 7,000 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. వచ్చేటువంటి భక్తుల సంఖ్య 80,000 నుంచి 1,00,000 దాకా ఉంటుంది ప్రతిరోజు. ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి మాత్రమే అకామిడేషన్ దొరుకుతుంది, మిగతా వాళ్ళకి అకామిడేషన్ దొరకని పరిస్థితి ఆల్వేస్ ఉంటుంది ఇక్కడ. మనం అకామిడేషన్ పెంచడానికి కూడా తిరుమలలో అవకాశం లేదు. ఎందుకంటే తిరుమలలో ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ మనం చేయకూడదని హైకోర్టు ఆజ్ఞాపించింది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అది అరణ్యం కాబట్టి ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం ఇంకా ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయకూడదు, దాన్ని మనం రక్షించుకోవాలి అరణ్యాన్ని అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది. కాబట్టి 2 రకాలుగా అకామిడేషన్ దొరుకుతుంది. ఒకటేమో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. మీరు అడ్వాన్స్ రిజర్వేషన్ కనుక మీకు దొరకకపోతే తిరుమలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రూమ్ మీకు అలాట్మెంట్ అయినప్పుడు మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. మీరు క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి రూమ్ రెంట్ కట్టేసి రూమ్ తీసుకోవచ్చు. కొద్దిగా డిలే అవుతుంది. తర్వాత మూడో విధానం ఏంటంటే తిరుపతిలోనే మీరు అకామిడేషన్ తీసుకునేటువంటి వ్యవస్థ కూడా ఉంది. తిరుపతిలో కూడా టీటీడీ అకామిడేషన్ ఉంది. తర్వాత ప్రైవేట్ అకామిడేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి తిరుమలలో అకామిడేషన్ దొరకకపోతే తిరుపతిలో తీసుకొని మీరు దర్శనానికి రావాల్సిందిగా భక్తులను కోరడం జరుగుతుంది. సార్ రవీందర్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం రవీందర్ గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశ్. నమో వెంకటేశాయ. సార్ మాకు ఇది శ్రీవారి సేవ ఉంది కదా సార్ ఇది? అవును అవును సార్. అది స్లాట్ బుక్ చేసేటప్పుడు సైట్ కనెక్ట్ అవ్వట్లేదు సార్. ఒక 11 o'clock ఓపెన్ అవుతుంది కదా, 10:45కి 10:50కి అట్లా కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది కానీ అది బఫరింగ్ అవుతుంది సార్. ఎవరో బ్లాక్ చేసి మరి స్లాట్ మొత్తం అయిపోయే వరకు కూడా మాకు కనెక్ట్ అవ్వట్లేదు. ఇది ఈ విధంగా ఒక 5-6 నెలల నుంచి నేను ట్రై చేస్తున్నా సార్. మాకు ఒక 2 బ్యాచ్ ఉన్నాయి, అవి శ్రీవారి సేవ పంపిద్దామని అనుకుంటే అది అవ్వట్లేదు సార్. అది రవీంద్ర గారు, ఒకటి ఏంటంటే శ్రీవారి సేవకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉందండి. చాలా కాంపిటీషన్ ఉంది. మేము ఎప్పుడైతే శ్రీవారి సేవ కోసం మేము అలౌ చేస్తామో అప్పుడు అందరూ ఒకేసారి బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో అలాట్ అయిపోతుంది. సో ఇది కాంపిటీషన్ వల్ల, ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ సైట్ను బ్లాక్ చేయడం కానీ, తర్వాత ఎవరికైనా ఫేవర్ చేయడం కానీ ఆ అవకాశమే లేదు. డైరెక్ట్గా ఇది ఆన్లైన్ బుకింగు. కాబట్టి మీరు
ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. స్వామివారి సేవ కోసం మీరు వస్తున్నారు కాబట్టి మీరు మళ్ళొక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే మా జనరల్ మేనేజర్ ఐటీ లేదంటే ఈ పిఆర్ఓ ఇద్దరు మీతో మాట్లాడతారు. మాట్లాడి మీకు సైట్కి ఎలా వెళ్ళాలి, ఆన్లైన్ ఎలా బుక్ చేసుకోవాలని మీకు గైడెన్స్ ఇస్తారు. ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుందండి. సార్ రుచితాదేవి గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అమ్మ రుచితాదేవి గారు. నమస్తే సార్. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయమ్మ. సార్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నాదంటే నాది కాదు, స్వామివారి సేవకు రావాలి అనుకునే అలాంటి చాలా మంది ఇప్పుడు ఈ 1 year లో చాలా సఫర్ అవుతున్నారు సార్. అదేంటంటే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కదా, అవునమ్మా, అసలు అవి గ్రీన్ మార్క్ చూపిస్తున్నారు సార్, అవైలబిలిటీ చూపిస్తున్నా సరే సెలెక్ట్ డేట్ అని వస్తుంది సార్. కరెక్ట్ డేట్ మేము చేసుకున్నా సార్ అది బ్లాక్ అయిపోతున్నాయి. ఈ సేవ వాళ్ళు చాలా వరకు కూడా వీటిని అమ్ముకుంటున్నారు, బ్లాక్ చేస్తున్నారు సార్. మరి కొంతమంది అయితే బయట అనుకుంటున్నారు టీటీడీ వాళ్ళు ఈ సేవ వాళ్ళతో ఒకటైపోయి సేల్ పెట్టేసుకుంటున్నారు సార్. ఒక్క సేవ ఇది స్వచ్ఛంద సేవ అంటే ఫ్రీ కదా సార్. మాకు నిజంగా సేవకు వచ్చిన వాళ్ళకి స్వామివారి దయ వల్ల మీ దయ వల్ల చాలా మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. స్వామివారి సేవకి మళ్ళీ మళ్ళీ రావాలి అన్నంత ఫెసిలిటీస్ అయితే అక్కడ మాకు కల్పించారు. అందుకు మీకు చాలా ధన్యవాదాలు. కాకపోతే సేవ అసలు బుక్ అవ్వట్లేదు సార్. మాకు చూపిస్తున్నా సరే అవ్వడం లేదు. ఒక్క నిమిషం మీరు రిపీట్ చేయొద్దు, నాకు అర్థమైపోయింది. టైం కొంచెం ఇంపార్టెంట్ కదమ్మా, చాలా మందికి అవకాశం రావాలి. రుచితాదేవి గారు, ఇప్పుడు ఇదే సమస్యను ఇంతకుముందు ఇద్దరు శ్రీవారి సేవకులు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఆన్సర్ కూడా ఇచ్చానమ్మా. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేరే ఎవరితోనో కుమ్ముక్కైపోయి దీన్ని బ్లాక్ చేస్తున్నారు అనేటువంటిది దయచేసి మీరు నమ్మకండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేయరు. శ్రీవారి సేవకులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి యాజమాన్యానికి అందరూ కూడా సమానమే. సో ఇది ఆన్లైన్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు చాలా కరప్షన్ జరిగేది. చాలామంది మధ్యవర్తులు ఆఫ్లైన్లో అప్లికేషన్ తీసుకువచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ శ్రీవారి సేవను అలాట్ చేసేవారు. అటువంటి అనైతిక కార్యక్రమాలు జరగటం మా దృష్టికి వచ్చిన వెంటనే మేము అన్నీ ఆన్లైన్లో చేశాము. ఇప్పుడు ఆఫ్లైన్లో ఎవరిది తీసుకోవడం లేదు. తర్వాత ఒక్కసారి ఆన్లైన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ను బ్లాక్ చేయటం కానీ మేనేజ్ చేయటం కానీ ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో తిరుమల తిరుపతి దేవస్థానం లేదైతే కొంతమంది మధ్యవర్తులు, అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్స్ ఇంతకుముందు ఉండేవాళ్ళు, వాళ్ళు బ్లాక్ చేస్తున్నారనేది అబద్ధము. దయచేసి మీరు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల సాక్షిగా మీకు చెప్తున్నానమ్మా. ఎటువంటి ఇక్కడ అసౌకర్యం లేకుండా, ఎటువంటి మ్యానిపులేషన్ లేకుండా ఇది చాలా చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉంది సిస్టము. కాబట్టి మీరు మళ్ళొకసారి ట్రై చేయండి. మీకు వెబ్సైట్లో బుక్ చేయటం రాకపోతే దాన్ని గైడెన్స్ చేయడానికి మా పిఆర్ఓ, మా జిఎంఐటి గారు మీకు ఫోన్ చేసి మీకు పూర్తిగా వివరిస్తారమ్మా. సార్ హనుమంతరావు గారు గుంటూరు నుండి. హనుమంతరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. వెంకటేశాయ సార్. నమో వెంకటేశాయ సార్. నేను 2 నెలల క్రితం మీకు ఫోన్ చేశాను సార్. వీళ్ళని హ్యాండిక్యాప్డ్ని మాకు సేవ టికెట్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోటాలో తీసుకోమన్నారు. మీరు మన లోకనాథం గారు ఈఓ గారు ఫోన్ చేస్తారని చెప్పారు. ఆ సార్ ఫోన్ చేశారు. కానీ అనుకోకుండా మాకు సుప్రభాతం లక్కీ టిప్ తగ్గింది సార్. మేము నిన్న 29 తారీఖు వచ్చాము, ఏప్రిల్ 29 వచ్చాము. ఫస్ట్ తారీఖు 30 తారీఖు ఏమో అర్చనకి ఇస్తున్నాము అక్కడ ఆఫ్లైన్ లో, అది కూడా తగిలింది. లోకనాథ్ గారి పేరు చెప్పిన తర్వాత మీ పేరు చెప్పిన తర్వాత పొందరు గారు కూడా తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టాను. మీరు నాకు లెటర్ రాశారు, నేను లెటర్ చూశాను. మీరు నాకు లెటర్ కూడా రాశారండి, నేను లెటర్ కూడా చూశాను. చాలా సంతోషం. నాకు అంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నాలాంటి సామాన్య భక్తుడికి మీరు అంత అవకాశం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. టీటీడీ సిబ్బందికి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను సార్. మరి ఇంత చక్కగా మేము టీటీడీ భక్తులకు అన్ని సౌకర్యాలు అందిస్తుంది, మళ్ళీ మా పైన విమర్శలు చూస్తుంటారు కదా, పేపర్లు రాస్తూ ఉంటారు. మీరు అది కూడా ఖండించమని చెప్పి మేము మా భక్తులందరినీ కోరుకుంటున్నాం. సార్ లింగంపల్లి నుండి మహేష్ గారు. నమస్కారం మహేష్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్.
సార్ ఈ కొద్దిగా ఈ తిరుపతికి వచ్చినప్పుడు మనం ఈ రూమ్స్ కానీ కొద్దిగా మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆ వెండి వాకిల దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఇది సిబ్బంది వాళ్ళంతా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే. అయితే మీరు షేర్లింగంపల్లి అప్పుడు మా కమిషనర్గా చేసినప్పుడు అక్కడ ఎంతో అభివృద్ధిగా చేశారు. మీ ఆధ్వర్యంలో తిరుపతిలో కూడా బాగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి స్వామివారికి. ఓకే. అలాగే కొద్దిగా మీరు దీనిపైన దృష్టి పెట్టి కొద్దిగా మమ్మల్ని భక్తులకంతా సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం సార్. చాలా సంతోషం మహేష్ గారు. నేను శేర్లింగంపల్లిలో జోనల్ కమిషనర్గా పనిచేసేటప్పుడు మీరు మంచి ఈ విషయాన్ని నాకు గుర్తు చేశారు. శానిటేషన్ అంతా కూడా కాంట్రాక్టర్ వ్యవస్థ తీసేసి సెల్ఫ్ గ్రూప్స్కి ఇచ్చేసి ప్రతి వార్డు తిరిగే వాళ్ళం. మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 9 వరకు స్పెండ్ చేసేవాళ్ళం. చాలా సంతోషం మీరు గుర్తు చేసినందుకు. మీరు ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడ వెండివాకిల దగ్గర సింగిల్ క్యూ లైనే వదులుతున్నామండి. ఇప్పుడు చాలా రోజుల నుంచి అలాగే చేస్తున్నాము. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకోండి. చాలా ఈ సౌకర్యవంతంగా దర్శనం చేయించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి సమస్య ఏమైతుందంటే ఈ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు మోర్ దాన్ 1 lakh అట్లా వచ్చినప్పుడు కొంచెం దర్శనం ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. ఫాస్ట్గా చేయకపోతే వెయిటింగ్ టైము కంపార్ట్మెంట్స్లో క్యూ లైన్లో వెయిటింగ్ టైం పెరుగుతుంది. వెయిటింగ్ టైం పెరిగినప్పుడు ఏమవుతుందంటే భక్తులు వెయిటింగ్ చేసేవాళ్ళు మా పైన కొద్దిగా తిరగబడము, తర్వాత పరుషంగా మాట్లాడడము, తర్వాత ఇంపేషెంట్ కావడం అవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి 2 బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం మేము. వెయిటింగు తక్కువ కావాలి, ప్లస్ దర్శనం కూడా ఫాస్ట్గా జరగాలి, కొంచెం బాగానే ఉండాలి. ఈ 2 దానిని బ్యాలెన్స్ చేస్తూ దర్శనం చేయించే ఏర్పాటు చేస్తూ ఉంటాం. రష్ తక్కువైన రోజు అయితే కొంచెం బాగానే దర్శనం జరుగుతుంది. సింగిల్ క్యూ లైన్ వదులుతూ ఉంటాం. రష్ ఎక్కువైన రోజు కొద్దిగా వెయిటింగ్ తగ్గించడానికి కొంచెం ఫాస్ట్గా దర్శనం చేయించడం జరుగుతుంది. సార్ అప్పన్న గారు విశాఖపట్నం నుండి. నమస్కారం అప్పన్న గారు. నమస్కారం సార్. వెంకటేష్ గారు. నమో వెంకటేష్ సార్. ఒక 2 విన్నపాలు సార్ మా దగ్గర నుంచి కైండ్లీ కంప్లీట్ చేయండి సార్. చెప్పండి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి తిరుమలలో ప్రైవేట్ హోటల్ సంబంధించి చాలా అధిక మొత్తంలో చార్జెస్ చేస్తున్నారు సార్. అంటే మనకి విశిష్టమైన స్వామి ప్రసాదం ఉన్నా సరే హోటల్స్ నియంత్రణ లేదండి. మాక్సిమం చాలా వరకు గుర్తింపు అంటే వాళ్ళు ఎవరు కూడా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఐడెంటిటీ కార్డు ఎక్కడ షోయింగ్ లేదు సార్. బయట స్ట్రీట్ వెండర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఇన్ కేస్ ఆఫ్ మాడవీధుల్లో కూడా స్ట్రీట్ వెండర్స్ అనేది చాలా ఎక్కువ చేస్తాం సార్. ఎస్పెషల్లీ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ పరిసరాల్లో కూడా మనకి ఆ చుట్టూ భక్తులకు ఇబ్బందికరమైన విధానంలో ఉన్నారు సార్. అక్కడ కొంచెం కంట్రోల్ చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే మన 300 రూపీస్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ మన రూమ్స్ ఎలా అయితే మనము క్యాన్సిలేషన్ చేసుకుంటామో సేమ్ టైం మనకి 300 కూడాను భక్తుల అవైలబిలిటీ కంటే టైంకి రాకపోతే అవి క్యాన్సిలేషన్ అయ్యేటట్టు కూడా మీరు చేస్తే ఒకవేళ ఇంకేస్ చాలా వరకు మనీ సేవ్ అవుతుంది సార్ భక్తులకి. అంటే బల్క్ గా కొంతమంది 6, 10 మంది కూడా బుక్ చేసుకుంటున్నారు. కొన్ని ట్రైన్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళు రావట్లేదు. సేమ్ థింగ్ ఆ అమౌంట్ అనేది మనకి మన పిలిగ్రిమ్ రిఫండ్ ఇచ్చే విధానం ప్రవేశపెడితే బాగుంటుంది సార్ అని నా అభిప్రాయం సార్. కైండ్లీ 2 మీరు కన్సిడర్ చేసి హోటల్స్ లో నియంత్రణ ఉండాలి. రేట్స్ కూడా చాలా ఎక్కువగా చార్జ్ చేస్తారు. రీసెంట్ గా మనకి హరిత హోటల్స్ కూడా ఏవైతే మనకి ఉన్నాయో ఏపీ టూరిజం దానిలో కూడా మనం చార్జ్ ఎక్కువ చేస్తారని కూడా విన్నాం. భక్తులు ఆందోళన చేస్తారని కనీసం దాన్ని మానిటరింగ్ చేయాలి సార్. అట్లాంటి హోటల్స్ ఏమైనా ఉంటే టీటీడీ మానిటరింగ్ చేసి దాన్ని అమలు చేస్తే బాగున్నాం అభిప్రాయం సార్. కైండ్లీ 2 లుక్. నమస్కారం అప్పన్న గారు. మీరు 2 విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటేమో తిరుమల హోటల్స్లో ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు అనేది. రెండవది 300 రూపాయల టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న దాన్ని వాళ్ళు క్యాన్సిలేషన్ ఫెసిలిటీ పెట్టి అమౌంట్ రిఫండ్ చేస్తే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చారు. 3 స్ట్రీట్ వెండర్స్ గురించి చెప్పారు. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్న విషయం మీకు తెలుసు. అన్నదాన సత్రంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనము, తర్వాత రాత్రి భోజనం కూడా చాలా చక్కగా మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. మ్యాక్సిమం 90% పిలిగ్రిమ్స్ అన్నదానంలోనే భోంచేస్తూ ఉన్నారు. చాలా శుచిగా, శుభ్రంగా, తర్వాత మంచి టేస్ట్గా కూడా మనం ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. రెండవది ఈ రకంగా ప్రైవేట్ హోటల్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో మా దృష్టికి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ వరకు ఇప్పటికి 3 పెద్ద హోటల్స్, తర్వాత ఒకటి జనతా హోటల్ 4 వాళ్ళకు నామినేషన్ బేసిస్ పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా రెంట్ చాలా తక్కువ ఫిక్స్ చేసి మంత్లీ రెంటు ఈ ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా మేమే దాన్ని ఫిక్స్ చేసాము. ఈ దోశ ఈ రేటుకి అమ్మాలి, ఇడ్లీ ఈ రేటుకి అమ్మాలి, కాఫీ ఈ రేటుకి అమ్మాలి, టీ ఈ రేటుకి అమ్మాలి అనే ఉద్దేశంతో ఆ రేట్స్ కూడా మేము ఫిక్స్ చేసి ఇచ్చాము వాళ్ళకు. ఇప్పుడు చాలా సరసమైన ధరలకు ఈ ఏపీటీడీసీ వాళ్ళు ఈ 4 హోటల్స్ నడుపుతూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఎంటైర్ హోటల్ వ్యవస్థను నడిపి
తర్వాత ఎవరికి ఏ ఫుడ్ ఐటమ్ కావాలనో అది ఇవ్వటం చాలా కష్టం. ఎందుకంటే నార్త్ ఇండియన్ నుంచి వస్తూ ఉంటారు, వివిధ రకాల ఆహార అలవాట్లు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరికి ఏ అవసరమైన ఆహారాన్ని అందించాలంటే ఇది చాలా కష్టసాధ్యం. అందువల్ల మేము ఓన్లీ అన్నదాన సత్రాన్ని మాత్రమే నిర్వహించగలము. తర్వాత పద్మావతి క్యాంటీన్లో, అక్కడ పద్మావతి గెస్ట్ హౌస్లో ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా మేము క్యాటరింగ్ చేయడం జరుగుతుంది. అందువలన ఏపీటీడీసీని ఇప్పుడు 4 హోటల్స్ ఇచ్చాము. వాళ్ళు కనుక చక్కగా దాన్ని ఒక 1 year చూసి వాళ్ళు కనుక దాన్ని ఈ నిర్ణయించిన ధరలకే చక్కగా చేయగలిగితే మిగతా హోటల్స్ కూడా ఇలాగే నామినేషన్ బేసిస్ పైన ఏపీటీడీసీకి ఇచ్చి భక్తులకు సౌకర్యవంతంగా ఈ ఆహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నామండి. తర్వాత 300 రూపాయల టికెట్లకు సంబంధించి ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ క్యాన్సిలేషన్ పద్ధతి కనుక ఇస్తే ఏమంటే ఎక్కువ క్యాన్సిలేషన్ అయితే మనకు భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. రెండవది, ఏదైనా క్యాన్సిలేషన్ ఇస్తే కూడా భక్తులు ఒక్కసారి భగవంతుని దర్శనం కోసం డబ్బు కట్టిన తర్వాత ఎవరు కూడా వెనక్కి తీసుకోవడం లేదండి. కొంచెం వాళ్ళకు సెంటిమెంట్ పరంగా డబ్బులు వెనక్కి తీసుకోవడం లేదు. అందువల్ల దీన్ని చాలా రోజులుగా ఆలోచించి భక్తుల అభిప్రాయాలు తీసుకొని ఈ క్యాన్సిలేషన్ అనేటువంటిది 300 రూపీస్కి లేకుండా పూర్తిగా చేయడం జరిగింది. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి విషయం కాబట్టి దీన్ని క్యాన్సిలేషన్ అనేది చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత స్ట్రీట్ వెండర్స్ కంట్రోల్ అన్నారు. ఖచ్చితంగా దీన్ని విజిలెన్స్ వాళ్ళు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురికి కూడా రెగ్యులర్గా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా చేస్తూ ఉంటారు వెండర్స్ను కంట్రోల్ చేయడానికి. ఈ వెండర్స్ కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సార్ నరసప్ప గారు బెంగళూరు నుండి. నమస్కారం నరసప్ప గారు. నమస్తే సార్, నేను నరసప్ప బెంగళూరు నుంచి. చెప్పండి సార్. ఓం నమో వెంకటేశయ్య. ఫస్ట్ మే ఐ బీన్ టు తిరుపతి. ఓ వెరీ గుడ్. on donor quota. Sir. That accommodation, Tiffany, everything very nice. Thank you, Narasimha garu. Dhanyawad. Then when last compartment checking, after checking point, there was a heavy full and pushed. I'm aged 72. I was find very difficult. I think nobody is there, even security or anything to maintain that flow. Only for 50 meters. Last 50 meters, okay. That very congested of so small children and everything at the time it was there. Okay, it was very horrible condition. Not this is first time, this is the third time it is happening like that. Okay. Please, if I ask them to inspect on that spot and make some arrangements. Okay, Mr. Narasimha garu. I have noted down your complaint. That is last leg of the darshan, that is after Vendivakili, this problem is arising. Even 2 more callers before you, they have pointed out this issue. Again, fresh directions will be given both to security vigilance and also temple staff to be very careful for providing darshan after Vendivakili till Bangaru Vakili. We have noted your concern. We will definitely take remedial action. Thank you. Sir, Kandaswamy garu, Tamil Nadu nundi. Namaskaram Kandaswamy garu. வணக்கம். வணக்கம். 300 ரூபீஸ் அங்கேயே திருப்பதியிலே குடுக்குற மாதிரி ஒரு இங்கிலீஷ் தெரியுமா கந்தசுவாமி garu? இங்கிலீஷ்ல சொல்லுவா. அதுக்கான வழி சாத்தியக்கூறு முன்ன கொடுத்துருந்தீங்க அதே மாதிரி. சொல்லுங்க 300. அதாவது 300 ரூபீஸ் ஸ்பெஷல் டிக்கெட். ஸ்பெஷல் என்ட்ரி. What do you want? I want to special entry 300 rupees in on Tirumalai. Tirumalai, this you want offline? Yeah, offline. Offline possibility illa ba, endukanna idi 300 rupees only online available. So the free tickets Tirupatila around 25,000 tickets we are giving. Tirupatila vandu please come and take that ticket and go for free darshan instead of 300. So 300 rupees offline it is not possible. It is a policy decision not to give. It will be available only online, please. Sir, Sambasivareddy garu, Guntur nundi. Namaskaram Sambasivareddy garu. నమస్తే సార్. నమో వెంకటేశ. నమో వెంకటేశ. ఇప్పుడు మేము ఈ బుక్ ఈ ట్రిప్ వేస్తున్నామండి. ట్రిప్ ఎట్లా చేయాలండి? అది తగలలేదండి మాకు. డిప్ ఓకే చెప్పండి.
అది మాకు తగట్లేదండి, ఎట్లా చేయాలని మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సాంబశివరెడ్డి గారు డిప్పు తగలలేడంటే దానికి నేను ఏం చేస్తానండి, సమస్య ఏంటంటే ఎప్పుడైతే మనం సేవా టికెట్స్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తాం కదా, రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరి పేరు అన్ని పేర్లు తీసుకొని అదే సాఫ్ట్వేరే డిప్ చేస్తుంది. సో భగవంతుడు ఎవరికైతే ఏ సేవ ఇవ్వాలి, ఏ దర్శనం ఇవ్వాలి అని ఆయన అనుకుంటాడో వాళ్ళకు అనుగ్రహం ఉంటుంది, వాళ్ళకు మాత్రమే డిప్ సిస్టంలో ఇది దొరుకుతుంది. కాబట్టి ఇది మనకు ఎవరి చేతుల్లో ఉండదండి, ఇది డైరెక్ట్గా సాఫ్ట్వేరు అలాట్ చేసేటువంటి విధానము. మీరు ఒకసారి వెంకటేశ్వర స్వామి గారిని మళ్ళీ ప్రార్థించుకొని నెక్స్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఆయన మీకు అనుగ్రహించి డిప్లో మీకు మంచి సేవ వచ్చేటట్టు మీకు ఏర్పాటు చేస్తారు సాంబశివరెడ్డి గారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మా GMIT మీకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి డిప్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, అలాట్మెంట్ అయిన తర్వాత మీరు పేమెంట్ ఎలా చేయాలి, పేమెంట్ అయిన తర్వాత మీకు డేట్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి, ఎప్పుడు రావాలి ఏంటి అనేది అన్నీ కూడా మీకు విశదంగా మీకు అన్ని చెప్తాడండి. సార్ నాగేశ్వర్ రెడ్డి గారు వనపర్తి నుండి. నాగేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. హలో 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 నాగేశ్వర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. ఇది తిరుపతికి వెళ్ళినా సార్? ఇది తిరుపతికి వెళ్ళండి. నేను ధర్మారెడ్డి ఈఓ TTD మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడచ్చా సార్? మాట్లాడడానికి కదా మీరు ఫోన్ చేసింది, మాట్లాడండి. సార్ ఇక్కడ మాకు ఏదంటే ఇప్పుడు అక్కడ వచ్చి సేవ చేసుకోవడానికి మాకు అది ఎట్లా సార్, ఎట్లా రావాలి సార్? త్రూ అంటే ఏ సేవ, శ్రీవారి సేవనా లేకపోతే దర్శనం సేవనా? లేదు, శ్రీవారి సేవ. శ్రీవారి సేవ కోసం అయితే మీరు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు టైం ఇస్తారు, డేట్లు ఇస్తారు, తర్వాత సేవ ఎన్ని రోజులు ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి PRO మీ నంబరు తీసుకొని మీ నంబర్ మా దగ్గర ఉంది, ఇప్పుడు మీకు ఫోన్ చేసి మీకు అంతా గైడెన్స్ ఇస్తారండి. సార్ మస్కట్ నుండి మనోహర్ గారు. మనోహర్ గారు నమస్కారం. మస్కట్ నుంచా మీరు? నమస్తే అండి. నమస్కారం. మస్కట్ నుంచి మాట్లాడుతున్నారా? మస్కట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. వెరీ నైస్ అండి, చాలా చాలా సంతోషం. చెప్పండి సార్. ఓం నమో వెంకటేశాయ. సార్ ఇది నేను యాక్చువల్ గా AP NRC లో బుక్ చేసుకున్నాను సార్. ముందు రేపు నాకు మ్యారేజ్ డే ఉంది, ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అయితే AP NRT ముందు కన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత ఏంటంటే ఈ ఎలక్షన్స్ వల్ల అదన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అన్నారు సార్. అది పర్వాలేదండి, మేము ఖచ్చితంగా ఇస్తాం, మీరు రండి. శ్రీవాణి మీరు రండి. మీరు సార్ 2 విధానాలు ఉన్నాయి. ఒకటి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ఇచ్చి మీరు డైరెక్ట్ గా టికెట్ తీసుకునేటువంటి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో మీకు 100% మీకు దొరుకుతుంది. ఎలక్షన్ల వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల రికమెండేషన్ లెటర్స్ అనేవి తీసుకోకూడదనే నిబంధన ఉంది. దానివల్ల June 4th వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి అంతవరకు రికమెండేషన్ లెటర్స్ ఉండవు. శ్రీవాణిలో డైరెక్ట్గా మీకు దొరుకుతుంది. ఒకవేళ శ్రీవాణిలో దొరకకపోతే మీ నంబర్ మా దగ్గర ఉంది కదండి, మీ నంబర్ తీసుకొని మీరు NRI కాబట్టి ఖచ్చితంగా మీకు దర్శన భాగ్యం కల్పించే విధంగా మేము సహకరిస్తాం. సార్ నరేందర్ గారు మెదక్ నుండి. నమస్కారం నరేందర్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఓం నమో వెంకటేశ అండి. ఓం నమో వెంకటేశ. నమో వెంకటేశ. సార్ మా దగ్గర బ్లైండ్ వాళ్ళు ఉన్నారు సార్ 90%. వాళ్ళ కొద్దిగా దగ్గరలో చూపిస్తే బాగుంటుందని ఖచ్చితంగా చేస్తామండి. మీరు ఎప్పుడు తీసుకొస్తారో మీరు ఆ డేటు వివరాలు ఇస్తే ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కు ప్రత్యేక దర్శనం ఉంటుంది. యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అందరూ కూడా దివ్యాంగులు వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చేటువంటి విధానం ఒకటి ఉంది. ఒకవేళ మీకు చాలా ఇబ్బంది ఉంటే మా డిప్యూటీ టెంపుల్ మీకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఖచ్చితంగా వీళ్ళకు దర్శనం చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. సార్ వైజాగ్ నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ అండి. నమస్తే అండి. మా మిస్సెస్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి. ఓకే. May 16 మేము టికెట్ బుక్ చేసుకున్నాం అండి, కళ్యాణ్ టికెట్లు May 19న. ఓకే. మరి కళ్యాణానికి తీసుకొని వస్తున్నాం సార్. కాకపోతే అండి ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అయినందువల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు భక్తులతో కాకుండా వేరేగా ఏమన్నా
దర్శనం ఆపరేషన్ ఏమైనా ఉంటుందా? శ్రీనివాస్ గారు, ఆల్రెడీ ఒక వ్యవస్థ ఉందండి. ఇలాంటి వాళ్ళకు, దివ్యాంగులకు, నడవలేని వాళ్ళకు, ఇట్లా హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకు, ఇటువంటి వాళ్ళకు బయోమెట్రిక్ సిస్టంలో వస్తే అక్కడ నుంచి మీరు డాక్టర్ సర్టిఫికేట్స్ తీసుకురండి. బయోమెట్రిక్ సిస్టమ్ నుంచి మీ ఆవిడను మిమ్మల్ని ఇద్దరిని కూడా అలౌ చేసి కళ్యాణానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ నంబర్ కూడా మా ఆఫీసర్స్ ఫోన్ చేస్తారండి, డిప్యూటీ టెంపుల్. మీరు ఎప్పుడు వస్తారో కనుక్కొని తర్వాత బయోమెట్రిక్ ద్వారా మిమ్మల్ని కళ్యాణానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ రాజేశ్వరి గారు భువనేశ్వర్ నుండి. నమస్కారం అమ్మా రాజేశ్వరి గారు. నమస్కారం అండి. నమస్కారం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. మేము భువనేశ్వర్ నుంచి మాట్లాడుతున్నానండి. అవునమ్మా, చెప్పండి అమ్మా. మీరు ఇక్కడ స్వామివారి టీటీడీ ప్రతిష్టాపన అన్ని చేశారు, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. మేము రోజు దర్శించుకోగలుగుతున్నాం స్వామివారిని. చెప్పండి అమ్మా. అయితే చిన్న రిక్వెస్ట్ అండి, పుష్కరిణిలో స్నానం చేశాక వరాహస్వామి దర్శనం చేసుకుంటాం కదండి, అక్కడ అప్పుడు ఆ తడి బట్టలు కూడా పట్టుకొని వెళ్ళలేం కదా లోపలికి. ఆ సెక్యూరిటీ అక్కడ ఎవరు ఏదైనా ఒక చిన్న ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కౌంటర్ లాగా. అక్కడ పుష్కరిణి వెనక భాగంలో ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయమ్మా. మహిళలకు సపరేట్ గా ఉన్నాయి, జెంట్స్ కు సపరేట్ గా ఉన్నాయి. మరి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక తడి బట్టలు తెచ్చుకోవడానికి ఆ తడి బట్టలతో లోపలికి వరాస్వామి అది వెళ్ళలేం కదండి, అది పెట్టడానికి ఒక కౌంటర్ లాగా ఏదైనా చేయగలరా అంటే చూస్తామమ్మా. మీరు ఫస్ట్ టైం, ఇంతవరకు మాకు ఎవరు కూడా రిక్వెస్ట్ చేయలేదు, మీరు ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేశారు. మరి తడి బట్టలు పెట్టి మళ్ళీ మీకు ఇవ్వటం అనేది అది సాధ్యం అవుతుందా? ఎందుకంటే మీకు ఫ్యామిలీతో పాటు వస్తారు కదా, మరి ఒకరు పెట్టుకొని బయట ఉండొచ్చు, ఒకరు దర్శనం చేసుకొని రావచ్చు. ఎందుకంటే వరాహస్వామి ఆలయంలో అంత ఎక్కువగా రద్దీ కూడా ఉండదు. మేము ఆలోచిస్తామమ్మా, మీది పాయింట్ ఒకటి ఆలోచించి దీనిపైన తగు నిర్ణయం తీసుకుంటాం. సార్ సాయి కృష్ణ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం సాయి కృష్ణ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి సార్, నాకు చిన్న మీకు మొన్న ఏప్రిల్ 13th రోజు నాడు మేము దర్శనంకి వచ్చామండి స్వామివారి. ఓకే సార్, అయితే 300 రూపీస్ టికెట్ లో మమ్మల్ని 11 o'clock వచ్చి లైన్ లో నుంచోమన్నారు. సో యాక్చువల్లీ అక్కడ కొంచెం కోఆర్డినేట్ చేసుకుని మంచిగా లైన్ లో వెళ్ళేలాగా చేయాలండి. ఒకటేసారి ఒక 1000 మంది జనాల్ని గేట్ తెరవడం వల్ల చాలా తొక్కిసలాట అవుతుంది. లాస్ట్ 2 times కూడా మాకు సేమ్ ప్రాబ్లం వచ్చిందండి, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా. నేను దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అక్కడ ఎవరినన్నా సెక్యూరిటీని పెట్టించి జాగ్రత్తగా వాళ్ళని 1 by 1 వెళ్ళేలాగా చేయాలని మా విజ్ఞప్తి. సరేనండి సాయి కృష్ణ గారు, మీరు మీ సలహా నేను నోట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది జరుగుతుందని అక్కడ చాలాసార్లు దీన్ని సమీక్షించాము. ఈ స్లాట్ ప్రకారం భక్తులు రావడం లేదండి. సపోజ్ మీకు 12 o'clock స్టార్ట్ ఇచ్చారనుకోండి, మీరు 11:30కి వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ 4 o'clock స్లాట్ నెలలో కూడా 11 o'clock రావటం, ఈవినింగ్ నైట్ 8 o'clock ఉన్న స్లాట్ వాళ్ళు కూడా పొద్దున 10 గంటలకు రావటం. ఆ రకంగా వచ్చి అక్కడే నిలబడి మమ్మల్ని ఇప్పుడే పంపించేస్తే మేము వెళ్ళిపోతాం అని భక్తులు చాలా ఇబ్బంది పెడతారు మమ్మల్ని. భక్తులందరికీ నా సలహా ఏంటంటే, ఎవరి స్లాట్ ఎప్పుడుందో ఆ స్లాట్ ప్రకారమే ఒక ½ hour ముందు వచ్చేస్తే ఆ స్లాట్కి ఎంతమైనదే మేము అలాట్ చేస్తాము. ఎంత కెపాసిటీ ఉందో హ్యాండిల్ చేయడానికి ఆ కెపాసిటీ మాకు తెలుసు కాబట్టి చాలా చక్కగా అందరినీ ఇబ్బంది లేకుండా పంపించవచ్చు. సో ఆ స్లాట్ అనే దాన్ని పూర్తిగా విస్మరించి మాకు ఏదో దర్శనానికి స్లాట్ వచ్చింది కదా ఎప్పుడు పోతే ఏంటి అని ఈ రకంగా వస్తున్నారు. భక్తులందరికీ నా విన్నపం, దయచేసి స్లాట్ ప్రకారం రండి. స్లాట్ ప్రకారం వస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. మాకు ఎంతైతే మేము హ్యాండిల్ చేయగలమో పర్ అవర్ అంతే మేము నంబర్ ఇస్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్ లావణ్య గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అమ్మా లావణ్య గారు. సార్ నమస్కారం అమ్మా, చెప్పమ్మా. సార్ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ అమ్మ. ఏం లేదు సార్, ఈ సేవా టికెట్స్ అస్సలు బుక్ అవ్వట్లేదు. ప్లీజ్ మాకు ఆ సదుపాయం కల్పించండి సార్. శ్రీవారి సేవనమ్మా? శ్రీవారి సేవ. శ్రీవారి సేవ సార్. అదే అమ్మా, ఇప్పుడు ఇది మీరు 5వ కాలర్ అమ్మా దీంట్లో శ్రీవారి సేవలో. ఫస్ట్ టైం ఈరోజు ఇన్ని కాల్స్ వస్తున్నాయి. అంటే ప్రతి డైలీ వరకు కూడా శ్రీవారి సేవను గురించి వస్తున్నాయమ్మా. బేసిక్గా వారంలో మాకు 2500 మంది అవసరం ఉందమ్మా. ఈ 2500 మందికి కాను దాదాపు
ఎంతమందో మేబీ 20,000 30,000 మంది రావాలని కోరుకుంటారు. అందులో ఓన్లీ 2,500కి మాత్రమే అవకాశం దొరుకుతుంది. ప్రతి నెల 21వ తేదీన మేము ఈ కోటా రిలీజ్ చేస్తాము. సో రిలీజ్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ప్రయత్నిస్తారు, కొన్ని వేల మంది ప్రయత్నిస్తారు. దానివల్ల లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది. ఇంతకుముందు కూడా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఆన్లైన్ అనేది తక్కువ మందికి మాత్రమే దొరుకుతుంది కాబట్టి మీకు దొరకదు అంటే ఆల్రెడీ బుక్ చేసుకొని అది కోటా అయిపోయి ఉంటుంది. సో ఎనీహౌ అమ్మ, మీకు ఒకసారి మళ్ళా పిఆర్ఓ మీకు ఫోన్ చేసి ఈ ఆన్లైన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా బుక్ చేసుకోవాలి అని మీకు వివరణ ఇస్తాడమ్మా, అడ్వైజ్ ఇస్తాడు. దాని ప్రకారం మీరు ప్రయత్నించండి. ఇప్పుడు ఆఫ్లైన్ అయితే పూర్తిగా బ్యాన్ చేశామమ్మా, ఎందుకంటే ఆఫ్లైన్ ఉండటం వల్ల చాలా కరప్షన్ జరుగుతూ ఉంది. ఈ శ్రీవారి సేవ కోసం ఈ మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చేసి శ్రీవారి సేవ కూడా వస్తున్నారు చాలామంది. అందువల్ల శ్రీవారి సేవకు స్వచ్ఛందంగా రావాలి. ఇక్కడ కూడా కరప్షన్ ఉంటే మరి అసహ్యంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కరప్షన్ లేకుండా ప్రశాంతంగా శ్రీవారి సేవ చేసుకోవడానికి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుందమ్మా. సార్ వెంకటేశ్వరరావు గారు అమలాపురం నుండి. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. అది బంగారు వాకిలి దాటిన తర్వాత అండి. నాకు సరిగా వినపడతలేదండి, స్పష్టంగా చెప్పండి. బంగారు వాకిలి దాటిన తర్వాత దర్శనానికి వదులుతారు కదండి, అక్కడ ఫ్రీగా వదిలేస్తున్నారండి. అంతవరకు లైన్లోకి వచ్చి అక్కడ ఫ్రీగా వదిలేయడం వల్ల భక్తులకి చాలా విపరీతంగా పెరిగిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయి పిల్లలు పెద్దోళ్ళేమో పిల్లల్ని నెత్తి మీద ఎక్కించుకుని కేర్ మండిపోతున్నారు అన్న కదా. చాలా విపరీతంగా ఉన్నది జనం. లోపలికి వెళ్ళాలంటే కేర్ మండిపోతున్నారు పిల్లలు, ఏడుపు పోవాలండి. వెంకటేశ్వర గారు, మీ ఈ సమస్యను ఇది ఈరోజు 3వ భక్తునిగా మీరు నా దృష్టికి తెచ్చారు. ఈ వెండి వాకిల నుంచి బంగారు వాకిల వరకు రద్దీ ఎక్కువ ఉంటుంది. కొంచెం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. తర్వాత ఎక్కువ మంది సిబ్బందిని పెట్టండి, భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోండి అని ఇది ఈరోజు ఇది 3వ కాల్ అండి. మేము ఖచ్చితంగా డిప్యూటీ టెంపుల్ను, తర్వాత విజిలెన్స్ సిబ్బందిని, సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేసి వెండి వాకిల నుంచి బంగారు వాకిల వరకు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పి నేను మళ్ళీ ఒకసారి దీనిపైన సమీక్ష చేస్తానండి. సార్ చందు గారు విజయవాడ నుండి. నమస్కారం చందు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. లాస్ట్ ఇయర్ మేము అక్టోబర్ లో వెళ్ళినప్పుడు ఆ గర్భగుడిలో ఉన్నప్పుడు సార్ వీళ్ళు ఈ టీటీడీ వాళ్ళు కొంచెం దురుసుగా మాట్లాడుతున్నారు సార్. అది ఎలా అంటే మేము గోవింద గోవింద అంటే గోవింద ఏంటి కాకి గోల ఏంటి అని అంటున్నారు సార్ వాళ్ళు. మేము వచ్చేదే దేవుడి కోసం కదా సార్, కాకి గోల అని ఇట్లా అంటున్నారు సార్. ఒకటి. రెండోదేమో సార్ మనం ఏదైతే మేము వెయిటింగ్ హాల్లో ఉంటున్నామో సార్, ఆ వెయిటింగ్ హాల్ నుంచి కానీ ఆ దర్శనంకి వెళ్ళేటప్పుడు ఏదైనా భక్తి పాటలు పెడితే బాగుంటుంది సార్. అది ఎలా ఉందంటే అందరికీ ఒక పిక్నిక్ వచ్చినట్టుగా కూర్చొని మాట్లాడుకుంటాం. అలా కాకుండా ఒక భక్తి పాటలు లాంటివి పెడితే భక్తితోనే అందరు దర్శనంకి వెళ్తారని నా ఫీలింగ్ సార్. ఇది ఒక సజెషన్, ఇందాక చెప్పింది ఒక కంప్లైంట్ సార్. చందు గారు, మీరు సరిగా గమనించలేరు. మీరు వెయిటింగ్ హాల్స్ లో ఉన్నప్పుడు టీవీలలో తర్వాత ఈ బ్రాడ్కాస్టింగ్ ద్వారా భక్తి పాటలు తర్వాత ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది. రెండవది, మీరు క్యూ లైన్లో ఉన్నంత కాలము దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకు కూడా ఓం నమో వెంకటేశాయ అనేది కంటిన్యూస్గా మీకు ఆడియో ద్వారా మీకు రిలే అవుతూ ఉంటుంది. ఒకసారి బాగా మీరు క్యూ లైన్లో ఉండి ఎక్కువ రద్దీగా ఉంటుంది కాబట్టి మీరు దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి దాన్ని మేము కంటిన్యూస్గా మేము ప్రసారం చేస్తూ ఉంటాము. తర్వాత వెయిటింగ్ హాల్స్లో మాత్రం భక్తి పాటలు తర్వాత ఆడియో ద్వారా వీడియో ద్వారా కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. రెండవది, మీరెవరో టీటీడీ స్టాఫ్ మిమ్మల్ని ఏదో కాకిగోళ అని అంటున్నారు. ఇమీడియట్గా మీరు అటువంటి మా దృష్టికి తీసుకొచ్చింటే ఆ టైంలో ఎవరు అలా అన్నారు అని సీసీటీవీ ద్వారా చూసి వారిపైన మేము యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉండింది. కానీ మీరు చాలా లేట్గా చెప్తున్నారు. మళ్ళొకసారి మేము సిబ్బందికి
ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మాకు శ్వేత అని ఒక అకాడమీ ఉందండి, ట్రైనింగ్ అకాడమీ. ఆ శ్వేతలో కంటిన్యూస్గా ఎంప్లాయీస్కు భక్తుల పట్ల ఎలా మెలగాలి అని వారికి అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈ టెంపుల్లో ఉన్నవాళ్ళు, అకామిడేషన్ దగ్గర ఉన్నవాళ్ళు, కళ్యాణకట్టులో ఉన్నవాళ్ళు, అన్నదాన సత్రంలో అన్నం వడ్డించే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎక్కువ ప్రెజర్కు లోనవుతుంటారు. ఎందుకంటే 8 hours పని చేయాలి. విపరీతంగా ప్రెజర్లోనే అప్పుడప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారు. అట్లా కోల్పోకుండా భక్తుల పట్ల భక్తి శ్రద్ధలతో వాళ్ళకు సేవ చేయాలి అని చెప్పి నిరంతరం వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మరలా కూడా ఈ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సార్ హరినాథ్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి. నమస్కారం హరినాథ్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం సార్. ధర్మారెడ్డి గారు. నమస్కారం. 1975 నుంచి ఎంతో మందిని ఈవోలు చూశానండి. ఆల్మోస్ట్ ఈ ఇంతమంది ఈవోల్లో మీరొక్కరు పివిఆర్ ప్రసాద్ అండి. స్ట్రక్చరల్ చేంజెస్ కానీ, దేవస్థానం భక్తులకు సౌకర్యాలు కానీ, దర్శన విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు అండి. నాకు మీరు అప్రిషియేషన్ ఇస్తున్నారు. మరి పివిఆర్కే ప్రసాద్ లాంటి వారితో నన్ను పోల్చడం అనేది నాకు రియల్ గా చాలా సంతోషంగా ఉంది. స్ట్రక్చరల్ చేంజెస్ అన్ని చేశారు. ఈ దర్శనాల విషయంలో మీరు చాలా మార్పులు చేస్తున్నారు. దానివల్ల చాలా మంచి జరిగింది భక్తులకి. ఇంకా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని అవి చాలా వరకు పోతాయని అనుకుంటున్నా బ్లాక్లు అంతా కూడా. సో ఎనీవే మీరు చేసిన విధంగా మాత్రం అంటే మీకు టైం కూడా చాలా ఉంది. మీకు మీ అదృష్టం అది. దేవుడిని సేవ చేసుకునే దానికి 3 సార్లు 4 సార్లు మీకు ఈవోగా పర్మిషన్ ఇచ్చినారు. అందులో ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా కూడా చాలా దర్శన విషయాలు మాత్రం చాలా మార్పులు చేస్తున్నారు, బాగానే ఉన్నాయి. కొన్ని విషయాలు ఇప్పుడు నాకు ఈ ప్రసాదం ఉందండి, మన లోపల ప్రసాదం ఇస్తారు కదా, పొంగల్ కానీ ఇవి కానీ. నేను ఆల్మోస్ట్ 56 years గా చూస్తున్నా. అక్కడ ప్రసాదం క్వాలిటీ చాలా తగ్గిందండి. అది మీ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు కానీ ఆ ప్రసాదం, ఈ పొంగలి స్వీట్ పొంగలి ప్రసాదం అంత ఇంత ముందు దీనికి అన్నా కూడా ఇప్పుడు అంత క్వాలిటీ లేదు. నంబర్ 1. అక్కడ కొంచెం ప్రసాదాలు ఇంప్రూవ్ చేయాలి. నంబర్ 2, ఇప్పుడు ఈ బ్రేక్ దర్శనం ఇస్తారు కదా డోనర్స్ కి, మీరు టైమింగ్ మార్చారు మార్నింగ్ 10:30కి. అది ప్రాబ్లం ఏంటంటే అకామిడేషన్ అని అంటున్నారు. అకామిడేషన్ ఇప్పుడు డోనర్స్ అందరికీ రూమ్స్ ఉంటాయి, తీసుకోవచ్చు వాళ్ళు. సో దానికి వాళ్ళు మామూలు పాత పద్ధతిలో 5 గంటలకు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ లెటర్స్ రికమెండేషన్ కావాలంటే మీరు 10 గంటలకు 11 గంటలకు పెట్టచ్చు. అది ఒకటి ఉంది. ఆనంద నిలయం అనంత స్వర్ణమే నేను కూడా మా పాప పేరు మీద ఉంది. సో దానికి ఆన్లైన్ ఇంతవరకు చేయలేదు. మాకు ప్రసాదాలు రూమ్ కొంచెం కష్టమవుతుంది దాంట్లో. మూడు సమస్యలు హరినాథ్ గారు మీరు చెప్పారు. ప్రసాదం క్వాలిటీ అనేది నేను డైలీ ప్రసాదం తీసుకుంటానండి. డైలీ నేను స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత నా దైనందిన కార్యక్రమాలు, డైలీ కార్యక్రమాలు నేను చేసుకుంటాను. ప్రతిరోజు దర్శనం లేకుండా ఉండదు, నేను ఖచ్చితంగా చేసుకుంటాను, ఏమైనా బయటికి వెళ్తే తప్ప తిరుపతి నుంచి. ఈ ప్రసాదం వచ్చేసి మేమేం చేసామంటే గత 2 సంవత్సరాలుగా ఈ ప్యూర్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఫర్టిలైజరు, పెస్టిసైడ్ ఉపయోగించకుండా గోఆధారిత వ్యవసాయంతో పండినటువంటి ఈ బియ్యం కానీ, తర్వాత ప్యూర్ ఆవు నెయ్యి మనకు రాజస్థాన్లో పత్మేడ నుంచి వస్తుందండి. కేజీ దాదాపు 3,000 రూపాయలు అది. కాబట్టి అక్కడ యూజ్ చేసేటువంటి బెల్లం కూడా, యూజ్ చేసేటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్తో మేము తయారు చేస్తూ ఉన్నాము. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈరోజు కూడా నేను ప్రసాదం తీసుకున్నాను, నిన్న కూడా తీసుకున్నాను, చాలా బాగుంది. మరి మీకు ఎందుకు అలా మీకు అనిపించిందో నాకు అర్థం కావడం లేదు. గత 2 సంవత్సరాలుగా ప్యూర్ ఆర్గానిక్ మెటీరియల్ అండి దీని నుంచి చేస్తున్నాం. ఎందుకంటే ఒక డోనారు దాదాపు 80 కోట్లు ఆయన వెచ్చించి ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి దానిపైన వచ్చేటువంటి వడ్డీతో ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చేటువంటి ఆహార ఈ పదార్థాలను మాకు ఇస్తున్నాడు. దాని నుంచి మేము ఈ ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నైవేదించి మీకు వితరణ చేయటం జరుగుతుంది. దాదాపు ఇది 2 సంవత్సరాలుగా జరుగుతుంది. అందరూ కూడా ప్రసాదాలు బాగున్నాయి అంటున్నారు. నేను నిరంతరం నేను దాన్ని తీసుకుంటున్నాను. రెండవది, విఐపి బ్రేక్ 10:30 ఎందుకు పెట్టామంటే ఇది అకామిడేషన్ కోసం కాదండి. ఈ రాత్రి వైకుంఠం 2లో, వైకుంఠం 1లో క్యూ లైన్స్లో భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు దాదాపు ఈవినింగ్ 6 o'clock ఎంటర్ అయినారనుకోండి, ఎంటర్ అయితే మార్నింగ్ 5:30కి బ్రేక్ ఉంటే బ్రేక్ అయిపోయేసరికి 9 అవుతుంది.
అంటే దాదాపు అక్కడ 4 గంటలు, తర్వాత నైట్ 6 నుంచి మళ్ళీ 6 వరకు 12 గంటలు ప్లస్ 4 గంటలు 16 నుంచి 20 గంటల దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఫస్ట్ నైట్ ఎవరైతే అక్కడ వైకుంఠంలో ఉండి వెయిట్ చేస్తున్నారో వాళ్లకు త్వరగా దర్శనం చేస్తే ఈ విఐపి బ్రేక్ 4 గంటల టైం 3 గంటల టైం ఉంటుంది కదా, అది కలిసి వచ్చి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారండి. వెళ్ళిపోవడం వల్ల ఈ విఐపి బ్రేక్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ అకామిడేషన్ ఉంటుంది, వాళ్ళు రూముల్లో ఉంటారు కాబట్టి ఈ డోనర్స్ కానీ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళకేం వెయిటింగ్ టైం ఉండదు కాబట్టి 10:30కి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఇది ముఖ్యంగా 10:30కి మార్చడానికి కారణం నైట్ కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నటువంటి సాధారణ భక్తులకు, వాళ్ళకు ఫ్రీ దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు వెయిటింగ్ టైం తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం తప్ప అకామిడేషన్ కోసం కాదండి. సార్ నర్సింగ్ గారు నెల్లూరు నుండి. నమస్కారం నర్సింగ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. నేను ఏం లేదండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు టీటీడీ లాంటి నిర్వాహక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ ఉండదని అనుకుంటాను. అంత బాగా మెయింటైన్ చేస్తారు మీరు. కాకపోతే నాది మీ ద్వారా శ్రీవారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు వారంలో కనీసం ఒక్కరోజు శ్రీవారి మొదటి గడప దర్శన భాగ్యాన్ని అందరి భక్తులకు ఎందుకు కల్పించకూడదు? ఆ అవకాశం లేదా? అది కొంచెం నర్సింగ్ గారు దృష్టిలో పెట్టుకొని. మీరు వేసిన క్వశ్చన్కు సమాధానం ఒకటే అండి, భక్తుల రద్దీ. ఇప్పుడు 1950sలో తీసుకుంటే రోజుకు 200 మంది వచ్చేవాళ్ళండి. తర్వాత 60sలో అది దాదాపు 1000 పెరిగింది. 70sలో 2000-3000 అట్లా మీకు డైలీ భక్తుల సంఖ్య 1950s నుంచి చూసుకుంటే చాలా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. 1,00,000 మంది భక్తులు వచ్చేటప్పుడు మీకు మొదటి గడప వరకు పంపించాలంటే గంటకు ఒక 700 మంది కంటే ఎక్కువ పంపించలేము. గంటకు 700 మంది అంటే 16 గంటలు అనుకోండి, 16 ఏళ్ళు, 16 × 7 మీకు ఒక 10,000 మంది మాత్రమే పంపించగలము. 10,000 మందికి పంపిస్తే 90,000 మంది వెయిట్ చేస్తే మిగతా 90,000 మందికి ఏం చేయాలండి? కష్టం కదా. అందువల్ల పివిఆర్కే ప్రసాద్ ఉన్నప్పుడు ఈ లఘు తీసుకొచ్చారు, భక్తుల సంఖ్య పెరిగితే. 2006 సంవత్సరంలో లఘులో కూడా సాధ్యం కాకపోతే వెయిటింగ్ ఎక్కువ పెరుగుతూ ఉంటే మహాలఘు చేశారు. కాబట్టి ఇట్టా భక్తుల రద్దీని బట్టి ఆలయంలో దర్శనం త్వరగా కావాలి, వెయిటింగ్ టైం తగ్గించాలి, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయంలో దర్శనం చేసి పంపించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఈ భక్తుల రద్దీని బట్టి నిర్ణయాలు తీసుకుని దర్శనం వ్యవస్థను మార్చడం చేయటం జరుగుతూ ఉందండి. కాబట్టి ఏ ఒక్కరోజు కూడా కులశేఖర పడి దగ్గరకు అందరినీ పంపించి అందరికీ దర్శనం చేసేటువంటి వ్యవస్థ ఇంకా రాదు అండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. ఎందుకంటే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది కాబట్టి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 1 గంటలో 30 మంది భక్తులు సలహాలు సూచనలు అందించారు. భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. భక్తులు ఇచ్చినటువంటి సూచనలను సలహాలను వాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, భక్తులు అందించిన సూచనలను సలహాలను తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ఖచ్చితంగా స్వీకరించి భక్తులకు మంచి సౌకర్యవంతంగా అకామిడేషను, దర్శనము, అన్నదాన సత్రంలో అన్నదానము, కళ్యాణ కట్టులో తలనీలాలు తీయటం, ఇవన్నీ కూడా మేము భక్తులకు సౌకర్యవంతంగా ఆల్వేస్ చేయాలనేటటువంటి దృక్పథంతో చేస్తూ ఉంటాము. శ్రీవారి సేవకులు కూడా చాలా అత్యద్భుతంగా భక్తులకు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరంతరము ఇది జరిగేటువంటి ప్రక్రియ. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి అంత సిబ్బంది అంతా కూడా దైవభక్తితో భక్తులకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతోనే ఉంటాము తప్ప మాకు అన్యదా ఏ ఆలోచన ఉండదని చెప్పేసి భక్తులకు అందరికీ తెలియజేసుకుంటూ, శ్రీ వెంకట శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్.